వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సోరకాయ, ఎర్ర శనగలు, తెల్ల శనగలు, పెసాలు నానబెట్టి వండుతున్నాము. ఇందులో క్యారెట్ సుధా ముక్కలు వేస్తాము. ఎలా అన్నానో వీడియోలో చూపిస్తా. స్టవ్ అంటూ పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం. అందులో 2 చెంచాలు నూనె పోసుకున్నాం. చెంచాలు పోపిత్తులు, కళ్యామాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, క్యారెట్ ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకొని దూరగా గోలించుకోవాలి. చెంచాడు శనగపప్పు, చెంచాడు మినపపప్పు, చెంచాడు పెసరపప్పు మొత్తం గోలనివ్వాలి. చెంచాడు పసుపు, చెంచాడు ఇంగు, చెంచాడు అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కోసుకున్న ఆనపకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఆనపకాయ అంటారు, సూరకాయ అంటారు. ఇలా కలుపుకోవాలి, మొత్తం కలగలపాలి. ముందుగానే నానబెట్టి మొలకలు వచ్చిన పెసాలు, తెల్ల శనగలు, ఎర్ర శనగలు ఇందులో పోసుకోవాలి. మొత్తం కలపాలి. చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చెంబెడు నీళ్ళు పోసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 20 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. ఆనపకాయ మొలకల కూర రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడివేడి అన్నం కానీ, చపాతీతో కానీ, రొట్టెతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.